వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆధ్యాత్మిక గురువుగా అవధూతగా ప్రసిద్ధికెక్కిన కాశీరెడ్డి నాయన క్షేత్రం వివాదాల్లో చిక్కుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో 30 ఏళ్లుగా ఉన్న ఈ క్షేత్రంలో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశించడమే కాదు, ఇది వరకు నిర్మించిన పాత కట్టడాలను కూడా అటవీ శాఖ అధికారులు కూల్చివేయడంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేవలం భక్తులే అభివృద్ధి చేసుకుంటూ నిర్వహించుకుంటున్న ఈ క్షేత్ర వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. పొలిటికల్ మైలేజీ కోసం నాయకులు చేస్తున్న హడావిడిలో అసలు విషయం పక్కదారి పడుతోందా? కాశీరెడ్డి నాయన క్షేత్రంపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కాశీరెడ్డి నాయన ఆశ్రమం వెలిసిన జ్యోతి క్షేత్రంలో అసలు ఏం జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? మధ్యలో ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి విమర్శలేంటి? ప్రస్తుతం మనం పోరుమామిళ్ళ సమీపంలో ఉన్నాం. ఇక్కడ నుంచి జ్యోతి క్షేత్రం 28 కిలోమీటర్లు ఉంది. జ్యోతి క్షేత్రంకి వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాశీ నాయన అసలు పేరు కాశీరెడ్డి. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడిసుపల్లె గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన యుక్త వయసులోనే ఆధ్యాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయినిపల్లెలో చిన్న పిల్లలకు చదువు నేర్పుతూ కొంతకాలం గడిపారు. తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే కొంతకాలం తపస్సు చేశారు. స్థానికుల సహకారంతో పాడుపడిన దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అన్నదాన కార్యక్రమానికి స్పందన బాగా ఉండడంతో అది నిత్యాన్నదానంగా మారింది. ఎంతమంది ఆకలితో వచ్చినా 24 గంటలు కడుపు నిండా భోజనం పెట్టడం జ్యోతి క్షేత్రంలో ప్రత్యేకత. భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చే విరాళాల సొమ్మును ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా ఉపయోగించేవారు. 1995 డిసెంబర్ 6న విగ్రహ ప్రతిష్ఠ చేసిన కాశీ నాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి సమాధి దీక్ష పొందారు. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి అందాల మధ్య అలరారే జ్యోతి క్షేత్రం చూడాల్సిన క్షేత్రాల్లో ఒకటిగా మారింది. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల కాశీనాయన పేరు మీద నిరంతరం అన్నదానం చేసే క్షేత్రాలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం కాశీనాయన సమాధి ప్రదేశం 7వ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి క్షేత్రంలో కాశీరెడ్డి నాయన సమాధి ఉంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఇక్కడ ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. కాశీనాయన ఆశ్రమం ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరు పొందడంతో స్థానికంగా ఉండే కొన్ని గ్రామాలను కలుపుతూ ఆయన పేరుతోనే మండలాన్ని ఏర్పాటు చేశారు. నర్సాపురం గ్రామ కేంద్రంగా కాశీరెడ్డి నాయన మండలం ఏర్పడింది. కాశీనాయన క్షేత్రం వివాదాలమయం కావడానికి ప్రధాన కారణం మన వెనుకవైపు కనిపిస్తున్నటువంటి ఈ అటవీ ప్రాంతమే. ఇది నల్లమల్ల ఫారెస్ట్ లో భాగంగా ఉన్నటువంటి టైగర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నుంచి జ్యోతి క్షేత్రానికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి సిగ్నల్స్ కూడా, ఎలాంటి మొబైల్ సిగ్నల్స్ కూడా రాని పరిస్థితి. ఇంత దట్టమైన అటవీ క్షేత్రంలో నెలకొన్నటువంటి జ్యోతి క్షేత్రం పైన ఇప్పుడు అటవీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలే ఇప్పుడు జ్యోతి క్షేత్ర అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. అసలు జ్యోతి క్షేత్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది మరికొంత లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక బాట పట్టిన కాశీనాయన జ్యోతి నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం చేయించేవారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో అశాంతిని తొలగించి సంతోషం పెంపొందేలా ఉత్తేజపరిచేవారని గుర్తు చేసుకుంటున్నారు. తిరగడానికి వయసు అనుకూలించని పరిస్థితుల్లో జ్యోతి క్షేత్రం నుంచి 4 కిలోమీటర్ల లోపల అటవీ ప్రాంతంలో ఉన్న గరుడాద్రి కొండపై ఆయన 12 ఏళ్లు తపస్సు చేశారని చెబుతున్నారు.
ఏం తిరుగుతా ఉన్నాడు అంతే. బాల్యం నుండి కామము ధనము ఇటు రెండు పోయినా ఆశ లేదు, అది తిరుగుతాడు. ఆయన ఏం చేస్తున్నాడు ఏం కదా అనేది మనం వెనక మన వ్యవసాయం ఎట్లా అనుబంధం ఏర్పడింది ఇక్కడ? నాకు ఆయన వ్యవసాయం చేసుకునేటప్పుడు బాల్యంలో 10-18 ఏళ్ళు, ఇప్పుడు సంవత్సరాలు అప్పుడప్పుడు మన గ్రామానికి వస్తాడు, మన ఇంటికాడికి వస్తాడు. ఆ గ్రామం లేకొచ్చి వచ్చినప్పుడు ఏదైనా మనం చేయడం మంచి నమస్కారం అన్నం పెట్టేది పంపిస్తాను. అట్లా పరిచయం అట్లా అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్లకు నిఘా ఉండదు కాబట్టి నేరుగా వస్తున్నారు. మనకు ఆయన పైన విశ్వాసము భక్తి ఉన్నది కాబట్టి ఆయన పూజలు చేసేవాడే. ఆయన ఏడనే కాదు, ఇక్కడికాడికి ఈడ సమాధి కాకముందు గరుడాద్రి ఆశ్రమంలో కొంతకాలం ఆడ తపస్సు చేసి అక్కడ గరుడాద్రిని ఒక 12 సంవత్సరాలు 12 ఏళ్ల తపస్సు ముగించుకున్న తర్వాత గరుడాద్రి ఆశ్రమం నుంచి 4 కిలోమీటర్ల అటవీ ప్రాంతం బయటకు వచ్చి అక్కడ ఉన్న నరసింహస్వామి గుడిలో పూజలు చేస్తూ ఉండేవారు కాశిరెడ్డి నాయన. భక్తులకు అన్నదానం చేయాలన్న తలంపు కలిగించిన అన్నపూర్ణాదేవికి కూడా అక్కడ ఒక గుడిని నిర్మించారు కాశిరెడ్డి నాయన. మంది అన్నార్తులకు ఆకలి తీర్చినటువంటి అవధూత కాశీనాయన ఇక్కడే ఉండడానికి, ఇక్కడే సమాధి కావించబడడానికి కారణం ఏంటంటే మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామికి కాశీనాయన అపర భక్తుడు. ఆ స్వామి సన్నిధిలో గడపాలన్న ఆయన కోరిక మేరకు ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ స్వామి సన్నిధిలో స్వామి సేవలో నిమగ్నమై కాశీనాయన చివరికి ఇక్కడే ఆయన ప్రాణం విడిచిన పరిస్థితి. దాంతో ఆయన సమాధిని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఇది ఒక కాశీనాయన క్షేత్రంగా, జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి కానీ, ఈ ఆలయ మెయింటెనెన్స్కి కానీ ఎలాంటి అభ్యంతరాలు ఫారెస్టు నుంచి వినిపించకపోయినప్పటికీ భారీ ప్లానింగ్తో ఒక పెద్ద ఆలయాన్ని కాశీనాయన కోసం నిర్మిస్తున్నటువంటి ప్రదేశంలో మాత్రం కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి విషయం కాబట్టి వారందరి మనోభావాలను గౌరవిస్తూ ఈ 2 ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్నదాన కేంద్రానికి అలాగే గోశాలకు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ వాటి నిర్వహణను అభ్యంతరం చెప్పము. కానీ మిగిలినటువంటి అనఫిషియల్గా ఉన్నటువంటి సత్రాలను, అన్నదాన కేంద్రాలను ఖచ్చితంగా తొలగించాలి అన్నది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి వాదన. కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న ప్రాంతం మొదటి నుంచి టైగర్ జోన్లో ఉంది. అయితే మొదట దైవారాధన, అన్నదానాలు మాత్రమే జరిగేవి. 1995 డిసెంబర్ 5న కాశీనాయన పరమపదించిన తర్వాత ఆయనకు అక్కడే సమాధిని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించడానికి భక్తులు సిద్ధమయ్యారు. దీంతో అక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు బద్వేలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బీజీ వేముల వీరారెడ్డి ఈ ఆశ్రమానికి రోడ్డు నిర్మించి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. ఆ తర్వాత కాలంలో కుల సంఘాల పేరుతో అన్నదాన సత్రాలు, గెస్ట్ హౌస్లు నిర్మించుకుంటూ వచ్చారు. అవధూత కాశిరెడ్డి నాయన వెలిసినటువంటి ప్రాంతం ఇది. ఆయన కోసం భక్తులు ముందుకొచ్చి కోట్లాది రూపాయల నిధులతో ఎంతో ఘనంగా నిర్మించాలనుకున్నటువంటి గుడి నిర్మాణం మన వెనుక వైపున కనిపిస్తుంది. ఇక్కడే కాశిరెడ్డి నాయన సమాధి కావించబడ్డారు. ఆ సమాధిని గుడిగా మలిచి ఒక పెద్ద ప్రాకారంతో గొప్పగా గుడిని నిర్మించాలన్న ఆయన భక్తుల కోరిక నెరవేరలేదు. అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడున్నటువంటి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ ఆ కాశిరెడ్డి నాయనకు గొప్ప గుడిని నిర్మించాలన్నది భక్తుల సంకల్పం. అయితే ఇక్కడ అటవీ ప్రాంతం కావడం, టైగర్ జోన్ కావడంతో అటవీ శాఖ అనుమతులు లేవంటూ వాళ్ళు అడుగడుగున అడ్డుకుంటున్న నేపథ్యంలో గుడి ఈ విధంగా అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
టైగర్ జోన్ పేరుతో గుడి నిర్మాణం ఆగిపోవడంతో తమకు అనుమతులు ఇవ్వాలని, అభివృద్ధి నిర్మాణ పనులు 12.98 హెక్టార్ల స్థలం కేటాయించాలంటూ గుడి నిర్వాహకులు కేంద్ర అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలపై చర్చించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతులు నిరాకరించింది. ఇక అంతేకాదు టైగర్ జోన్ పరిధిలో ఇంతవరకు కట్టిన కట్టడాలను కూడా కూల్చివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లి నిర్మాణాలు కూల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఎప్పటికప్పుడు కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ చొరవ తీసుకుని కూల్చివేతల ఆదేశాలను రద్దు చేయడంతో పాటు 12.98 హెక్టార్లకు అనుమతులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాశారు. కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుని అధికారులు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ తరచూ నిర్వహించే సమీక్ష సమావేశాల్లో కాశీరెడ్డి నాయన క్షేత్రంలో కూల్చివేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని అధికారులకు నోటీసులు ఇచ్చేది. అలా నోటీసులు వచ్చిన ప్రతిసారి అధికారులు కూల్చివేయడానికి అక్కడికి వెళ్లడం, భక్తులు అడ్డుకోవడం జరుగుతూ వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత డిసెంబర్లో కేంద్ర అటవీ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు వచ్చాయి. తమ ఆదేశాలను అమలు చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సీఎస్ ఆదేశాల మేరకు ఇప్పటి కలెక్టర్ శ్రీధర్ జ్యోతి క్షేత్రంలో నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే జనవరి నుంచి 3 విడతల్లో కొన్ని నిర్మాణాలు కూల్చివేశారు. కొద్ది రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలో ఉందని వెంటనే ఖాళీ చేయాలంటూ హడావుడి చేశారు. ఆ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాశీనాయన ఆశ్రమ అన్నదాన సత్రాలు, గోశాలను కూలగొట్టారు. స్థానికుల నిరసన సెగలు అసెంబ్లీని తాకాయి. కూల్చివేతల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అసెంబ్లీలో కొందరు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. కాశీనాయన క్షేత్రంలో భక్తుల సౌకర్యం కోసం నిర్మించినటువంటి మరుగుదొడ్లను, అలాగే తలనీలాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి గదులను కూడా తాజాగా ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారు. అయితే అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా ఈ విషయం లోకేష్ వరకు కూడా వెళ్లడంతో ఆయన దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏ నిర్మాణాలను అయితే ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారో వాటిని తన సొంత నిధులతో నిర్మించి మళ్ళీ ఇక్కడ భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఆ మాట మేరకు ఇక్కడ లోకేష్ పంపినటువంటి నిధులతో యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ భక్తులకు యథావిధిగా ఒకవైపు మరుగుదొడ్లు కావచ్చు, మరోవైపు తలనీలాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కాశీరెడ్డి నాయన 2 అంశాలను ఎక్కువగా బోధించేవారు. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం, ఆవులను పరిరక్షించడం. ఆయన ఆశయాలకు అనుగుణంగా కాశీనాయన క్షేత్రంలో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతానికి చెందిన రైతులు కూడా వారు పండించిన పంటల్లో కొంత కాశీరెడ్డి నాయన క్షేత్రంలో అన్నదానానికి విరాళాలుగా అందిస్తూ ఉంటున్నారు. ఆకలితో ఉన్న అన్నార్తులకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న లక్ష్యమే కాశీనాయనను ఒక దేవుడిలాగా చేసింది. ఈరోజు ఆయన కింద మంది భక్తులు ఉండి ఆయన్ను ఒక అవధూతగా కొలుస్తున్నారంటే ఆయన ఎదుటివాడి ఆకలి చూసి అన్నం పెట్టడమే ఆయనకి ఇంతటి గొప్పతనాన్ని చేకూర్చిపెట్టింది. అలాంటి కాశీనాయన క్షేత్రంలో నిత్యం ఎక్కడ నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా వారందరి కడుపు నింపే విధంగా మన వెనుక వైపున ఉన్నటువంటి ఈ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3 పూటలా నిత్యము అన్నదానం జరిగేటువంటి ఒక ప్రసిద్ధ ప్రాంతంగా ఇది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఆకలి తీర్చే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఒక కాశీనాయన క్షేత్రంలోనే కాదు, గతంలో ఆయన నడయాడిన నేలలో ఆయన భక్తులందరూ ఎక్కడ తోస్తే అక్కడ 10 మందికి అన్నం పెట్టే విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా జ్యోతి క్షేత్రంలో ఇప్పుడు భవిష్యత్తులో ఈ అన్నదాన సత్రాన్ని మరింత గొప్పగా నిర్మించి
మరింత మంది ఎక్కువ మంది భక్తులకు ఆకలి తీర్చే విధంగా దీనిని రూపొందించాలని ఉన్నటువంటి భక్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. నాయన మాకు ఎప్పటి నుంచో పరిచయం నాయన, అందుకని మేము గుడి కట్టుకున్నాం నాయన. ఇప్పట్లో గంగమ్మ ఇంటికి వచ్చేవాడు ఆయన. అప్పటి నుంచి మా ఊరి దగ్గర నంద్యాలలో చిన్న ఇల్లు ఉండింది అబోద్కు, ఆ ఇంటి దగ్గరకు వచ్చేవాడు నాయన. అప్పటి నుంచి మాకు చాలా పరిచయం. నాయన దగ్గర పోవాలంటేనే అసలు మాకు భయం. అటువంటి వాడు మా ఊరు వచ్చినప్పుడు మాకేం చెప్పినాడంటే, నలుగురికి అన్నం పెట్టమ్మా అని చెప్పినాడు. వేరే దాహం తీర్చు, అన్నం పెట్టు, అంతేగాని ఇవి చేయండి అవి చేయండి నాకు ఇది చేయరు అది చేయరని ఎప్పుడు చెప్పిన వాడే కాదు ఆయన. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రంలో వెలిసినాడంటే ఎంత పుణ్యమో చెప్పండి. అటువంటిదే వచ్చి అడవి శాఖ వాళ్ళు అంతా కూల్చేసి ఆయన అది అంతా ఇచ్చేస్తే ఇంతవరకు పర్మిషన్ ఇలే. గంగమ్మ అని ఆ అబ్బా ఉండేది నంద్యాలలో. అబ్బా ఎప్పుడు కానీ ఇంత చిన్న ఇంట్లో ఆయన అంత చిన్నగా మంచం వేసి కూర్చుండేవాడు ఆయన. అటువంటిది మహత్తరంగా ఈ సందుకు గొందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటువంటిది ఈ అన్నమో రామచంద్ర అంటున్నారు, ఎన్టీఆర్ తీసేసినారు అన్నదానాన్ని. అప్పుడు ఎంత బాధపడినాం. మనం ఇక్కడ చూస్తున్నాము గోశాల కనపడుతుంది, కానీ ఇప్పుడు గోశాల అయితే అటవీ శాఖ అధికారులు కూల్చేయడం జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చి బయట మేపుగా మేస్తున్నాయి. ఈ గోశాలను తక్షణమే ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించాలి. ఈ కాశీనాయన క్షేత్రంలో కాశీనాయనకు గోవులకు అవినాభావ సంబంధం ఉంది. ఇక ఒక కాశీనాయన సొంత బిడ్డలాగా గోవులను చూసుకునేవారు. అట్లాంటి గోవులని నిలువ నీడ లేకుండా చేసినారు ఈ అటవీ శాఖ అధికారులు. ఇప్పుడు తక్షణమే వీటిపైన ప్రభుత్వం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చర్యలు తీసుకొని కొత్త భవనాలు నిర్మించి కొత్తగా గోశాలను నిర్మించి ఈ కాశీనాయన క్షేత్రంలో గోవులకు సంరక్షణ కల్పించాలని కోరుచున్నాం. వెల్కమ్ బ్యాక్. రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ఆసరా లేని నిరాశ్రయుల్లో అనేక మంది కాశీనాయన ఆశ్రమంలో తలదాచుకుంటారు. కన్నా బిడ్డలు వెలివేసిన తల్లిదండ్రులు, తప్పిపోయిన వారు, అనాథలు కాశీనాయన ఆశ్రమంలో ఏదో ఒక పని చేస్తూ 3 పూటల భోజనం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఎన్ని రోజులు అక్కడే ఉన్నా ఎవరు ఏమీ అడగరు. ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, ఊరు, బంధువులు అందరినీ వదిలేసి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమందిని తరువాత కాలంలో వారి బంధువులు గుర్తించి నచ్చచెప్పి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అక్కడే చనిపోయిన వారికి ఆశ్రమ నిర్వాహకులే దహన సంస్కారాలు కూడా చేస్తారు. కాపాడుతున్న స్వామి మమ్మల్ని, మా బీదాలు మొత్తం ఎక్కడెక్కడ గతి లేని మొత్తం మీద మేము. మా ఎర్రగొండపారు, మారకపారు, ఎర్రగొండపారు. ఇంట్లో కూడా కొడుకులు కోడలు వెళ్ళిపోరు బతుగా అంటుండే. ఏం చేస్తాం, ఈ మానుబాలు ఆడి మాని మంది అవుతుంది. ఎట్ట ఈ స్వామి ఉండటమా దేశం మొత్తాన్ని బయటికి వచ్చినాం. వచ్చి నెల అవుతుంది. ఈ దాబదొల్ల కాడ ఉంటుండ ఆ మానుబాడు అందరు దండం పెట్టుకుంటాం స్వామికి. మానుబాడు కన్ను తెరిచిండు, ఇప్పుడు తెరిచిండు కన్ను. మేము అనుకున్నా పడేస్తుంటే ఎట్ట పోయినా స్వామి అన్నం ఉండడు స్వామి అనుకున్నాం. ఇప్పుడు కన్ను తెరిచిండు మానుబాడు. స్వామి అన్నదానము ఎవరు ఈ మొత్తం శాను లేస్తరాలు ఈ ఆనే కానీ తట్టుకోవాలి తినేడు. కాశీరెడ్డి నాయన క్షేత్ర వివాదంలోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయి. మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎందుకు కూల్చివేతలు అడ్డుకోలేదని ఒక పార్టీ, గతంలో మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో చెప్పాలంటూ మరో పార్టీ ఒకరిపై ఒకరు విమర్శలతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లా బీజేపీ నేతలు కేంద్ర మంత్రిని కలిసి సమస్యను వివరించారు తప్ప ఎలాంటి హామీ పొందలేదు. భవిష్యత్తులో అయినా అనుమతులు వస్తాయి అన్న నమ్మకం కలిగించలేకపోతున్నారు. జరిగిన విషయంలోకి ఎంటరై రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప ఆశ్రమాన్ని పరిరక్షించాలి అన్న చిత్తశుద్ధి ఈ నాయకులకు లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జ్యోతి క్షేత్రం అనేది, జ్యోతి అంటే ఆత్మ కూడా జ్యోతి. పేరు రావడంలోనే జ్యోతి ఉంది. ఇక్కడ జ్యోతి బాగా వెలగాల, వెలిగితేనే మనకు బాగుంటుంది. వెలుగు ఇంకా అభివృద్ధి చెందాల. చాలా మంది అంటారు, పోరా నాకేం రా, మీరు అన్నం పెట్టకుంటే మేము జ్యోతి కాడికి పోతాం, స్వామి కాడి అంట. అది ఆల్రెడీ మన ప్రాంతానికి వచ్చింది, ఇంకా దిశలుగా పారుతుంది కూడా. అది జిల్లా వ్యాప్తంగా కూడా లేని వాళ్లకు ఆశ్రయం ఇచ్చేది జ్యోతి క్షేత్రం. అయితే రాష్ట్ర పార్టీ, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ఆ డిసిషన్ తీసుకొని దేవాదాయ శాఖలో కలిపి తెగిన దండిగా ఫండ్స్ వస్తాయి. ఆ దేవాదాయ శాఖలో కలిపిన దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా బాగా స్పందించి దాన్ని టైగర్ జోన్ ఉంది కాబట్టి
దానికి ఇబ్బంది లేకుండా దానికి ఒక కమిటీ ఉంటుంది జాతీయ స్థాయిలో. ఆ కమిటీలో పాస్ చేస్తే మనకు ఒక జీవో వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అన్ని దేవాలయాలతో పాటు ఇది కూడా అభివృద్ధి. ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. దానికి చాలా పెద్ద ప్రచారం చేసుకుంటారు. సరే ఎన్ని వేల మంది పెడుతున్నారు ఎంత అనేది మనకు తెలుసు. కానీ ఏ ప్రచారం లేకుండా రైతులు, పేదలు, సాధారణమైనటువంటి ప్రజలు వాళ్ళకున్న దాంట్లో కొంత సేవ కోసం ఖర్చు పెడుతూ ఓ పెద్ద మానవతా దృక్పథంతో నడుస్తున్నటువంటి క్షేత్రం ఇది. ఇట్లాంటి దానికి అర్ధాంతరంగా కూల్చేయడం, కూల్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తిరిగి కడతామనడం వింతగా ఉంది. అసలు కూల్చడం ఎందుకు, కట్టడం ఎందుకు? గత ప్రభుత్వం ఇచ్చింది అనే దానికి ఆధారం కూడా లేదు. వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూసినా డిసెంబర్, జనవరి నెలల్లో మెమోలు వచ్చినాయి ఫారెస్ట్ ఆఫీసర్లకు. అంటే ఈ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు లోకేష్ గారేమో తనకు ఏమీ తెలియనట్లు విచారం వ్యక్తం చేసి నేనే నా సొంత డబ్బులతో, నీ సొంత డబ్బులు కాదు, ఇది కోట్ల మంది జనం, లక్షల మంది జనం కొన్ని ఏళ్లుగా ఇక్కడ ప్రజలు వాళ్ళు పండినా పండకపోయినా ప్రజలకు ఆకలితో తీర్చడానికి పెడుతున్నటువంటి ఒక పెద్ద సేవా సంస్థ ఇది. కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎందుకంటే పాపం ఆయన చాలా విషయాల్లో హిందూ మత పరిరక్షకుడని ఆయన స్వయం ప్రకటిత భక్తుడు ఆయన. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? తన శాఖే కదా ఫారెస్ట్. టైగర్ జోన్లో అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలంటూ రీసెంట్గా ఫారెస్టు, రెవెన్యూ అధికారుల భాగస్వామ్యంతో కూల్చివేసినటువంటి కట్టడాల దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడికి కొద్ది రోజుల క్రితం కూల్చివేతలు మొదలు పెట్టడంతోనే ఈ వివాదం మరోసారి రాజుకుంది. అసలు ఇంతమంది ఆకలి తీరుస్తూ అవధూతగా వెలిసినటువంటి కాశీనాయన క్షేత్రంలో ఇంత ప్రశాంత వాతావరణంలో వస్తున్నటువంటి భక్తులకు సేవలు అందించే ఇలాంటి ఆశ్రమంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చడము హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు, పరిశీలించడానికి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది టైగర్ జోన్కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. సంబంధం లే టైగర్ జోన్కు. కావాల్సి కల్లా వాళ్ళు ఆ పని చేస్తున్నారు సెంట్రల్ మినిస్టర్. అది కాశీనాయన అంటే 10 మందికి అన్నం పెట్టేది. 100 ఆశ్రమాలు ఉన్నాయి నాకు తెలిసిన మటుకు. అటువంటిది చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి ప్రజలు. ఇప్పుడు మళ్ళా వాళ్ళకే వాళ్ళు తప్పు తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ కట్టిస్తారు, కొన్ని కట్టిస్తారు. అన్నీ కట్టించినప్పుడే గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా కానీ పొలగొట్టేటన్ని వాళ్ళ చేతులారా కట్టియాలా, అప్పుడు దీనికి పూర్వం వైభవం వస్తుంది. ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు భక్తులకు అనుకూలంగా ఈ వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూలగొట్టడం కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకు జీవోలు ఇచ్చినారో కొట్టిన దాంట్లో మేము దాన్ని పరిణామం తీసుకోవడం లేదు. కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీసినారు చూడు, దాన్ని కొద్దిగా మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమీడియట్గా మన రాయలసీమ నాయకులైనటువంటి జమ్మనోడు ఆదినారాయణ రెడ్డి అయితేనేమి, గౌరు సరితారెడ్డి అయితేనేమి, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వీరు అసెంబ్లీలో ప్రస్తావించడము, స్పీకర్ గారు స్పందించడము, మంత్రి గారు ఆనం రామనారాయణ రెడ్డి దీనిపై స్పందించి ఇమీడియట్గా అసెంబ్లీలో మాట్లాడితే మన ఇన్ఛార్జి లోకేష్ గారు, మంత్రి గారు ఇమీడియట్గా మన నిధులతో నేను తయారు చేపిస్తానడము, వాళ్ళ ప్రతినిధి ఇక్కడికి పంపించి ఇవన్నీ చేయడం కూడా కొద్దిగా హర్షించదగ్గ విషయము. ఇంకా మా మనోభావాలు ఏమంటే ఆయనతో పాటు కాశిరెడ్డి నాయనతో నేను చిన్నప్పుడు తిరిగినాను. నేను సైకిల్లో కూడా ఆయన తిప్పుకున్నాను. నేను ఈ ప్రాంతం వాడినే, కాకపోతే నేను ప్రొద్దుటూరులో ఉన్నా. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడైనా కాదు ఈరోజు కాశిరెడ్డి నాయన అన్నదాన ఆశ్రమాలు జరుగుతున్నాయంటే దాదాపు తెలుగు రాష్ట్రాలలో 674 ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలన్నీ గుడి కట్టించుకొని అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇలాంటి ఆయన ఉద్దేశం ఏంటంటే మాకు చెప్పేవాడు చిన్నప్పుడు, అరే పాడుబడిన ఎక్కడైనా పాడుబడిన దేవాలయం ఉంటే దాన్ని పునరుద్ధరించాలా, అక్కడ అన్నప్రసాదం మనం జరపాలా, అప్పుడే మనకు ముక్తి కానీ ఏదైనా జరుగుతుంది అని మాకు బోధించేవాడు చిన్నపిల్లలప్పుడే. ఆ తర్వాత ఆయన చెప్పే మాటలు ఏమున్నాయంటే అన్ని ప్రాంతాలలో పోయి విద్యను పలకలో ఓం నమ శివ సిద్ధ ఆయన పలకలో రాపించేవాడు. ఈ ప్రాంతంలో ఈ నర్సాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరిగినాడు, ఇక్కడికి వచ్చి తపస్సు చేసినాడు. తర్వాత ఆయన కాశీకి పోయి కూడా అన్నపూర్ణాదేవి దగ్గర ఆయన వరము పొంది ఆయన ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఎన్నో మహా అద్భుతాలు ఆయనలో కల్పించినాయి. అలాంటి మహానుభావుడు వెలిసిన ఈ జ్యోతిషేత్రంలో అందరి మనోభావాలు తీసే విధంగా ఈరోజు ప్రతిష్ఠి రావడము కొద్దిగా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా సద్గురు కాశిరెడ్డి నాయన ఆయన మహానుభావుడు అని మేము తలిచినాము. ఆయనే దీన్ని చూసుకుంటామని మేము సమయం పాటిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్నాము.
దాతల సాయంతో లక్షలాది మంది భక్తుల ఆకలి తీర్చే క్షేత్రంగా విరాజిల్లుతున్న అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రాన్ని ఇప్పటికైనా పరిరక్షించాలి అంటూ భక్తులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వాలు చొరవ తీసుకొని పర్మిషన్లు ఇప్పించడంతో పాటు మరోవైపు ఇక్కడ కూల్చేసినటువంటి నిర్మాణాలను తిరిగి పునర్నిర్మిస్తే ఎంతోమంది అన్నార్థులకు ఇక్కడ ఆశ్రయం కల్పించిన వారు అవుతారన్నది భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం భవిష్యత్తులో ఈ జ్యోతి క్షేత్రం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందో. వీడియో జర్నలిస్ట్ నామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కాశీనాయన క్షేత్రం నుంచి.